హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది చూసారా, రైనీ సీజన్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. షెల్స్ తోటి మనం చాలా చాలా అవస్థ పడతాము. అవి గనక ఒక్కసారి మొక్కల్లోకి వచ్చాయి అంటే ఇక మొక్కల్ని మనం కాపాడలేమండి. ఇష్టం వచ్చినట్టు అవి పెరిగిపోతాయి. వందల్లో ఉంటాయండి వాటి గుడ్లు. వాటిని ఇంకా అట్లాగా మట్టిలో అలా గుడ్లు పెడుతూనే ఉంటాయి. మనకి ప్రతి మొక్కలో అవి కనపడుతూనే ఉంటాయి. ఇవి చూసారా, మినిమం 10 ప్లాంట్స్లో నేను చూశానండి ఆ రోజు. ఇది జూలైలో వర్షాలు పడ్డాయి చూసారా, అప్పుడు వీడియో అనమాట. నేను ముందు వీడియో తీయాలనుకోలేదు. తర్వాత చూసేవరకు ఇక ఈ ప్రతి గోళంలో తెల్ల తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతూ ఈ షెల్స్, తెల్లటి గవ్వలు అనమాట. చిన్నవి వందలు వందలు ఉన్నాయన్నమాట. ఇంకా మట్టి మొత్తం పైనుంచి 2 ఇంచుల వరకు తీసేసాను వాటి నుంచి తప్పించుకోవడానికి. వాటి ఎగ్స్ ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు కదా. తర్వాత ఇంకా ఎక్కడన్నా ఉండిపోయాయేమో అని ఆ లీవ్స్ అటు తిప్పి ఇటు తిప్పి వెతికాను అనమాట. ఇది మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో. మీకు కూడా అలా షెల్స్ ప్రాబ్లం వస్తే ఇలా మట్టి తీసేసి నీ మొక్కల్ని కాపాడుకుంటారని చెప్పి చెప్తున్నాను ఈ వీడియో. ఇది చూసి మీరు కూడా మీ జాగ్రత్తగా మీ మొక్కల్ని కాపాడుకోండి. ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా మనం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. విరిగిపోయిన పాట్స్ అన్నిటిలో అవన్నీ పక్కన తీసేసి పెట్టి ఉంచాను. వాటిలో ఈ మట్టి అంతా వేసేసి మొత్తం ట్రాష్ చేసేసాను అనమాట. అసలు ఉంచలేదు ఇంట్లో. ఆ మట్టి మళ్ళీ ఎక్కడ మొక్కలకు వాడినా మళ్ళీ ఆ గుడ్లు ఏమన్నా ఉంటే మళ్ళీ ఆ గవ్వలు వస్తాయన్నమాట. అందుకని నేను ఇంకా మట్టి కూడా వాడలేదు. సో మీరు కూడా మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఈ వీడియో అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ముందు అనుకోకుండా తర్వాత తీయటం వల్ల కొంచెం క్లారిటీ తగ్గింది, ఏమీ అనుకోవద్దు, సారీ. నా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి మొత్తం నేను పడేసింది అనమాట. ఇది మొత్తం ట్రాష్ చేశాను అన్నాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.